హలో ఫ్రెండ్స్, దిస్ చేతన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ చేతన్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనకి ఈ సోఫా చైర్ని ఎలా క్రియేట్ చేసుకుని ఈ వీడియోలో అయితే చెప్తాను. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అయితే నేను చెప్తాను. ఇది మొత్తం బిగినర్స్ క్లాస్ ఫ్రెండ్స్. మనకి ఇక్కడ బిగినర్స్ వెళ్ళదు. నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చెప్తాను ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఇండెక్ట్ అయితే చెప్తాను, లైన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇక్కడ లైన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దీనికి టెక్స్చరింగ్ ఎలా నేను క్రియేట్ అయితే చేస్తాను. ఈ మోడల్ నేను మాయలో అయితే క్రియేట్ అయితే చేశాను. అండ్ యూజెస్ కూడా నేను మాయలో చేసుకొని అండ్ సబ్స్టెన్స్ సెంటర్లో దీనికి సంబంధించిన టెక్స్చర్స్ అనేది అప్లై అయితే చేశాను. సో నేను ఈ వీడియో అయితే నేను టోటల్గా 2 పార్ట్స్ అయితే చేస్తాను. ఫస్ట్ ఏంటంటే మనకి ఈ మోడల్ని ఎలా క్రియేట్ చేస్తాను నేను ఫస్ట్ పార్ట్ అయితే చెప్తాను. ఇది నేను ఫస్ట్ పార్ట్లో యూజెస్ కూడా నేను చెప్పేస్తాను. అది మన వీడియో లెంత్ బట్ అయితే నేను చూసి చెప్తాను. మోడల్స్ నేను ఫస్ట్ వీడియోలో మోడల్ చెప్తాను, సెకండ్ వీడియోలో యూజెస్ అండ్ టెక్స్చరింగ్ అయితే చెప్తాను. ఇంకోటి ఏంటంటే మనం లాస్ట్ వీడియోలో అయితే నేను ఈ గన్ మోడల్ అయితే క్రియేట్ అయితే చేశాను. ఆల్రెడీ నేను వీడియోలో యూట్యూబ్లో అయితే అప్లోడ్ అయితే చేశాను. టోటల్ 3 పార్ట్స్ అయితే అప్లోడ్ అయితే చేశాను. టోటల్ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ నేను అంతా తెలుగులో అయితే చెప్పాను. ఏంటంటే నేను ఇది బిగినర్స్ పార్ట్ కాబట్టి నేను 3 పార్ట్స్ చేశాను. ఆర్ఎల్స్ అయితే బిగినర్స్ పార్ట్ కాకుండా నార్మల్గా అయితే నేను 1 పార్ట్లో ఒక 20 to 30 minutes అయితే నేను ఈ మోడల్ అయితే చూపిస్తుండే. మనకి బిగినర్స్ పార్ట్ కాబట్టి నేను అయితే ఒక 3 పార్ట్స్ అయితే డివైడ్ అయితే చేశాను. టోటల్లీ ఈ మోడల్ని ఎలా క్రియేట్ చేసుకుని బేసిక్ లెవెల్ నుంచి అయితే నేను చెప్తాను. బేసిక్గా మనం క్యూబ్ ఎలా తీసుకెళ్తారు కదా నేను క్లియర్ అయితే చెప్పాను. ఈ వీడియో అయితే వండర్ఫుల్ అయితే వచ్చింది. మన ఛానల్ అయితే ఒకసారి అయితే వాచ్ అయితే చూసండి. ఇంకోటి ఏంటంటే మనం ఈ వీడియో స్టార్ట్ చేసిన ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అవుతున్నానంటే మన ఛానల్ అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి సంబంధించిన ప్రతి ఒక్క మెటీరియల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో అయితే నేను మెన్షన్ చేశాను, అక్కడికి అయితే డౌన్లోడ్ అయితే తీసుకొని. సో ఇక్కడ లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. వీడియో స్టార్ట్ చేయడానికి మీ ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఈ వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. ఇంకేమైనా కామెంట్స్, మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మాత్రం కింద కామెంట్ బాక్స్ అయితే మీకు కామెంట్ అయితే చేసుకోండి. నేను తప్పకుండా అయితే నేను ప్రతి ఒక్కరికి అయితే రిప్లై అయితే చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే నేను మాయా 2023 వర్షన్ అయితే యూజ్ చేశాను. నేను స్టార్టింగ్లో ఏదైనా వీడియోకి నేను ఏదైనా మోడల్ క్యాడ్ చేసేది నేను ఫస్ట్ నేను కొత్త సీన్ అయితే తీసుకుని నేను ఫైల్ని సెట్ చేసాను. ఫస్ట్ ఫైల్లో కలిసి సెట్ ప్రాజెక్ట్ విండో అయితే క్రియేట్ చేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ న్యూస్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సేవ్ మోడలింగ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ లొకేషన్ డెస్క్టాప్ సెలెక్ట్ చేసాను. సెలెక్ట్ యాక్సెప్ట్ చేసుకున్నాం. నాకైతే ఇక్కడ మనకి షేర్కి సంబంధించి ఇక్కడ క్రియేట్ అయితే అవుతుంది. ఫైల్ క్రియేట్ అయినా దీని మీద డబల్ క్లిక్ చేస్తున్నట్లయితే మనకి ఫైల్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తాను, నాకు ఏదైతే ఇమేజ్ సోర్స్ ఇమేజ్ అయితే ఉన్నాయో ఈ సోర్స్ ఇమేజ్ అనేది ఇక్కడ సోర్స్ ఇమేజ్లో అయితే యాడ్ అయితే చేసుకోవాలి. సోర్స్ ఇమేజ్ తీసుకొని ఇక్కడ ఇమేజ్ అయితే సోర్స్ ఇమేజ్లో అయితే యాడ్ అయితే చేసుకోవాలి. యాడ్ చేసుకున్న నెక్స్ట్ ఏం చేస్తాను, నేను మాయలోకి వెళ్ళేసి ఇక్కడ ఫైల్ అనేది ఓపెన్ అయితే చేసాను ఇమేజ్. ఫస్ట్ ఇక్కడ వీళ్ళకి వెళ్ళేసి ఇంపోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇంపోర్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసినట్టు ఇమేజ్ అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. ఆరెంజ్ మీకు సర్వీస్ మనం సర్వీలోకి అయితే అప్లై చేద్దాం. ఫస్ట్ ఇంపోర్ట్ ఇమేజ్ ఇక్కడికైనా మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఆరెంజ్ మీకు సెకండ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్లేన్ ఇంపోర్ట్ అయితే ఇమేజ్ మీద క్లిక్ ఉన్నాయో ఇమేజ్ పైన ఏదైతే లోగో ఉన్నాయో దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ ఓపెన్ మీద క్లిక్ చేసినట్టు ఇమేజ్ అనేది ఇంపోర్ట్ అయితే అవుతుంది. తర్వాత నేను గ్రిడ్కి పైకి అయితే పెట్టుకుంటాను. పైకి పెట్టుకున్న ఏదైతే వర్క్ స్పేస్లో ఉంటుందో మన పర్స్పెక్టివ్లో ఈ పర్స్పెక్టివ్ని బ్యాక్ అయితే సెండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఏదైనా మోడల్ చేసినప్పుడు అయితే మనకైతే దాదాపు మనకి ఇలా హాఫ్ ఏమో ఇమేజ్ ముందు చూపిస్తుంది, హాఫ్ ఏమో ఇమేజ్కి బ్యాక్ అయితే చూపిస్తుంది. మనం మోడల్ చేసినప్పుడు చాలా కష్టం అయితే ఉంటుంది. నేను ఈ పార్ట్ ఏం చేసినంటే ఇమేజ్ బ్యాక్ సైడ్ అయితే సెండ్ చేసినాను. ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ సిలిండర్ అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ టోటల్గా మనకి ఇక్కడ ఎన్ని పేజెస్ టైటిల్ వేసిన 1 2 3 4 5 6 7 8 9 మొత్తం ఇక్కడ 9 పేజెస్ అనేది మనకి ఇలా పైకి అయితే రేజ్ అయ్యాను. నేను 9 పేజెస్ ఉండాలి కదా నేను. సో ఫస్ట్ నేను 9 పేజెస్ అయితే పెడుతున్నాను. 9 పేజెస్ యాడ్ చేసాను. కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 9 పేజెస్ అయినా మనకి 6 అయితే యాడ్ అయినాయి. పోతే మనకి ఇక్కడ ముంగడు చూసినట్టయితే ఒక 2 పేజెస్ అయితే మనం బిల్ అయితే చేయాల్సి ఉంటుంది. అందుకే నేను 9 బదులు 11 అయితే పెడుతున్నాను. సరే లెవెల్ డిఫరెన్స్ డైరెక్ట్గా 24 అయితే పెట్టేద్దాం. 24 పెట్టుకుంటే ఇది బెటర్. అండ్ ఆల్సో ఇది కొంచెం స్మూత్గా కూడా ఉంటుంది. మోడల్ చేసుకుంటే కూడా మనకి ఈజీగా అయితే ఉంటుంది. ఇక్కడ మనం సైడ్ వీలోకి వచ్చేసి కొంచెం లెఫ్ట్ సైడ్ చెప్తాను. ఈ మోడల్ పైకి తీసుకెళ్ళి స్కేల్ అయితే చేసుకోండి. స్కేల్ చేసుకుని చైర్ అనేది కొంచెం లెఫ్ట్ సైడ్ జరపండి. ఓకే, నాకు పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. తర్వాత ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇక్కడ మనకి అన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా పైన పార్ట్లో. ట్రయాంగిల్స్ కావాలని నేను ఇక్కడ చాంపర్ కట్ సెలెక్ట్ చేసుకుని నేను ఆబ్జెక్ట్లోకి వెళ్ళి మల్టీ కట్ ఫిల్టర్ అయితే నేను ఎడ్జెస్ అనేది యాడ్ చేసినాను. ఇక్కడ మల్టీ కట్ ఫిల్టర్ అయితే ఎడ్జెస్ అయితే యాడ్ చేసినాను. ఇలా మీరు
నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఇలా మాన్యువల్గా చేసుకోవడం బెటర్. ఇంకోటి చాలామంది బిగినర్స్ ఏం చేస్తున్నారంటే ఆ ట్రాంగిల్స్ని మధ్యలో ఎడ్జెస్ అనేది డిలీట్ చేస్తుంటారు. మధ్యలో ఎడ్జెస్ చేసినట్టు కొన్ని ప్లేసెస్లో మనకు అలా డిలీట్ చేసినట్టు క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే మనకి షేప్స్ ఇలా బ్లాక్అవుట్ చేసుకుంటే మనకైతే అంతగానం అయితే కనిపించదు. ఇలా డివైడ్ చేసుకోవడం అయితే బెటర్ నా సజెషన్. అండ్ నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఆరెంజ్ మళ్ళీ మల్టీ కట్ టూల్ తీసుకొని ఇక్కడ కంట్రోల్ ప్రెస్ చేసి ఇక్కడ క్లిక్ చేసుకున్నది మనకు పర్ఫెక్ట్ అయితే ఇలాగైతే మనకి డివైడ్ అయితే అవుతుంది. ఇలా డివైడ్ అనేది ఇలా ఎందుకు డివైడ్ చేస్తున్నానంటే ఈ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకున్నాము. ఏదైతే మనకి ఆ షేప్ అయితే ఉన్నదో ఆ షేప్ రావడం కోసం ఇలా ఎక్స్ట్రూడ్ అయితే చేస్తాను. ఇలా ఎక్స్ట్రూడ్ చేసుకున్నట్టయితే మనకు ఆ షేప్ అయితే వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ టోటల్ ఎన్ని షేప్స్ పైకి వచ్చినాయి 1 2 3 4 5 6 7 8 9 షేప్స్ అయితే మనం పైకి అయితే వచ్చినాయి. ఈ 9 షేప్స్ నేను ఎట్లా చేసినా అంటే ఇక్కడ 2 ఫేసెస్ సెలెక్ట్ చేసాను. అంటే 1 2 ఈ 2 షేప్స్ ఈ 2 ఫేసెస్ కలిపి నేను ఒక్క ఫేస్ కిందకైతే నేను రిఫరెన్స్ అయితే తీసుకున్నాను. ఇది ఒక 1 ఫేస్ అండ్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th, 7th, 8th టోటల్గా 9 ఫేసెస్ అయితే ఉన్నాయి కదా. ఈ 9 ఫేసెస్ అనేది 5 బయటకు చేసాను. ఫస్ట్ చేసాం వల్ల మాకు పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఇమేజ్ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏంటంటే ఈ సోఫా చైర్ అనేది ఇక్కడ తీసుకున్నట్టయితే చైర్ ఇక్కడికి మాకు కింద ఇక్కడ నుంచి ఇక్కడికైతే మనకి డిస్టెన్స్ తక్కువ ఉన్నది, ఇక్కడికి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎక్కువ ఉన్నది. మళ్ళీ దీనికి చూసుకున్నట్లయితే దీని డిస్టెన్స్ ఎక్కువ ఉన్నది, దీని డిస్టెన్స్ తక్కువ అవుతున్నది. సో దీనికంటే చిన్న హైట్ తక్కువ ఉన్నది. ఇలా హైట్ అనేది రెడ్యూస్ అవుతుంది. మన ఇక్కడికి వచ్చేసరికి హైట్ రెడ్యూస్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేసరికి హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ అలాగే మనం ఈ మోడల్ కూడా సేమ్ అలాగే అయితే మనం ఇంక్రీజ్ అయితే చేసుకోవాలి. అంతకంటే ముందు ఇక్కడ ఎడ్జెస్ అనేది సెలెక్ట్ చేసుకుని మనం సాఫ్ట్వేర్ ఎడ్జెస్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ఎడ్జెస్ అని సెలెక్ట్ చేసుకుని సాఫ్ట్వేర్ ఎడ్జెస్ అయితే పెడుతున్నాను. సాఫ్ట్వేర్ ఎడ్జెస్ పెడుతున్నా లేదా మనకి సెలెక్ట్ చూడండి మనకి స్మూత్ అయింది. ఇంతకుముందుకు ఎలా ఉండాలంటే చూసుకున్నది మనకి ఎడ్జెస్ అయితే ఇలాగైతే ఉన్నాయి. సో తర్వాత ఏం చేస్తానంటే డైరెక్ట్ ఇలా అన్ని సెలెక్ట్ చేసుకుని నేను సాఫ్ట్వేర్ ఎడ్జెస్ అయితే పెడతాం. సాఫ్ట్వేర్ ఎడ్జెస్ పెట్టుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏవైతే ఎడ్జెస్ లైన్స్ ఉన్నాయో ఆ లైన్స్ అనేది రిమూవ్ అయితే అవుతుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే ఫేస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అన్ని ఫేస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలా ఫేసెస్ అన్ని సెలెక్ట్ చేసుకుని ఓన్లీ పైన పార్ట్ ఫేస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ తీసుకున్నట్టు అన్ని పైన పార్ట్ ఫేస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఈ స్లోప్ అనేది క్రియేట్ అయితే చేస్తాను. స్లోప్ క్రియేట్ చేసుకుని ఫస్ట్ ఇక్కడ ఉన్న ఫేస్ అనేది డీసెలెక్ట్ అయితే చేస్తాను. డీసెలెక్ట్ చేసుకొని నేను పైకి అనుకున్నట్టయితే మీకు ఇలాగైతే సేవ్ అయితే చేసింది. మళ్ళీ అదే ఈ 2 అవుతుంది సైడ్ ఒకటి ఇతల సైడ్ ఒకటి ఇట్లా డీసెలెక్ట్ చేసుకుంటే నేను ఒక్కొక్క ఫేస్ అయితే నేను పైకి అయితే చెప్తున్నాను. కొద్దిగా పైకి చెప్తున్నాను. ఇలాగన్నది షిఫ్ట్ అయితే మీకు పైకి అయితే జరపండి. పెన్సిల్లో మనకి ఫేస్ అని పైకి అనేది చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ ఏం చేస్తామంటే మీరు ఇక్కడ ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకుని కిందికి అవుతానండి. ఇలా కిందికి అయితే జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను మనకి ఇక్కడ గుంటలు వచ్చేసినట్టుగా మనకి షేప్ అయితే వచ్చేసింది. అలా షేప్ దానికి ఇక్కడ ఒకదాని తర్వాత ఒకటి సెలెక్ట్ అయితే చేస్తుంది. మధ్యలో ఒక ఎడ్జ్ వదిలిపెట్టేసి సెకండ్ ఎడ్జ్ అయితే సెలెక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఎడ్జ్ వదిలిపెట్టి సెకండ్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి సెలెక్ట్ చేసుకుని దీన్ని పైకి అయితే రైజ్ చేయండి. రైజ్ చేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్ అయితే ఇలా అయితే వచ్చేసింది. ఇలా వచ్చిన దాని తర్వాత మనకి ఈ షేప్ అయితే ఇలా వచ్చేసింది. తర్వాత ఏంటంటే మనకి ఈ షేప్ అనేది ఇలా బెండ్ అయింది. ఇక్కడికి వెళ్ళి ఇలా బ్యాక్ సైడ్కి అయితే బెండ్ అయింది. ఇది మనం ఇక్కడ ఉన్న పైన వాటర్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నాం. సెలెక్ట్ చేసుకుని నేను బయటకి స్కేల్ అవుట్ చేస్తున్నాం. ఇలా కొంచెం బ్యాక్ సైడ్ చేస్తున్నాం. ఇలాగైతే మనం బయటకైతే ఇలా ఏదైనా బయటకైతే ఇట్లా ఫేస్ అనేది బయటకు అయితే అంటున్నాను. అన్నదంటే నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఇన్సెట్ ఎడ్జ్ లిప్స్ తీసుకుని ఇక్కడ టోటల్గా ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మల్టీ ఎడ్జ్ లిప్స్ అనేది ఆన్ చేసిన 2 అయితే ఉంటుంది. ఇక్కడ 3 చేంజ్ చేయండి. 3 చేంజ్ చేసుకుని ఇక్కడ మల్టీ ఎడ్జ్ 2 అయితే ఇక్కడ మొత్తం 3 ఎడ్జెస్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ సేమ్ యాస్టిస్గా ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకుని డీప్ ఎడ్జ్ చేయండి. డీప్ ఎడ్జ్ చేసి కొంచెం హైట్ అనేది రెడ్యూస్ చేసుకొని అండ్ మళ్ళీ ఒకసారి ఇలా బ్యాక్ సైడ్ అయితే అనండి. బ్యాక్ సైడ్ అయితే పర్ఫెక్ట్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్న ఎడ్జెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న వాటర్ వేస్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓన్లీ ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్న మిడిల్ వాటర్ వేస్ సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.
ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని బ్యాక్ సైడ్ అనండి. బ్యాక్ సైడ్ అన్నట్లయితే మనకి ఇక్కడ హోల్ అయితే ఉంటుంది కదా, ఈ హోల్ అనేది బయటకు అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఉన్న ఎడ్జెస్ అనేది సెలెక్ట్ చేయండి. జస్ట్ ఇక్కడ ఉన్న ఇక్కడైతే మిడిల్ ఎడ్జెస్ ఉంటాయో ఈ ఎడ్జెస్ అని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒకసారి సెలెక్ట్ చేసుకుని స్కేలింగ్ చేసుకోండి, లోపలికి స్కేల్ చేసుకోండి. లోపలికి స్కేల్ చేసిన లేదా కొంచెం మనకు పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే చూసుకున్నట్లయితే మనకి షేప్ అని ఒక 3 pages చూడండి. 3 pages చూసినట్లయితే మనకు పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది షేప్. అండ్ ఇక్కడ మనకు హోల్ పడ్డది అయితే ఉంది కదా, సో ఎడ్జెస్ అని సెలెక్ట్ అయితే చేసుకోండి. వటైర్స్ అయితే సెలెక్ట్ చేసుకొని చూడండి. ఇక్కడ ఉన్న వటైర్స్ అని సెలెక్ట్ చేసుకుని మనకి బయటకి స్కేల్ చేసుకున్నట్లయితే ఇక్కడ హోల్ ఉన్న ఎఫెక్ట్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ దాకా సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ ఇలా బయటకు అవుతానండి, బయట హోల్లోకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఆల్సో చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా కొద్దిగా హోల్ ఉన్నట్టయితే పడుతుంది. అండ్ డబల్ తోటి దీన్ని కొంచెం బయటకు అవుతానండి, బయట కొంటున్నట్లయితే. ఓకే ఫ్రెండ్స్, నాకు పర్ఫెక్ట్ అయితే ఉందండి. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న ఎడ్జెస్ అయితే సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ ఉన్న ఎడ్జెస్ సెలెక్ట్ చేసినా మనకు ఆపోజిట్ ఎడ్జ్ అయితే సెలెక్ట్ అవుతుంది. ఇలా ఆపోజిట్ ఎడ్జెస్ అనేది సెలెక్ట్ అయితే కావద్దు. దానికంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకు సోఫాకి పైన ఈ పార్ట్ మెత్త పార్ట్ అయితే ఉన్నాయి కదా, ఈ పిల్ల పార్ట్ అనేది క్రియేట్ అయితే చేసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ జూమ్ అవుట్ చేస్తాం. మనం ఇక్కడ ఫేస్ సెలెక్ట్ చేసుకుని 1 2 3 4 4 ఫేసెస్ సెలెక్ట్ చేసుకొని ఇలా బయటకు అయితే చేయండి. ఇలా ఫేస్ అని సెలెక్ట్ చేసుకున్నాం. ఈ నుంచి మళ్ళీ ఇక్కడ దాకా ఫేస్ సెలెక్ట్ చేసాను. ఇలా ఫేస్ అని సెలెక్ట్ చేసిన దీన్ని డిబుల్తో చేసాను. డిబుల్తో చేసిన ఇక్కడ ఈ షేప్ ఇక్కడ అవుట్లైన్లోకి వచ్చేసి దీని మీద క్లిక్ చేసుకొని క్లిక్ మీద క్లిక్ చేసుకొని ఎడిట్లోకి వెళ్ళి గ్రూప్ని అన్గ్రూప్ చేయండి. అన్గ్రూప్ చేసినట్లయితే ఇలా వచ్చేసింది. తర్వాత ఈ 2 షేప్స్ సెలెక్ట్ చేసుకొని ఫిక్స్ చేసుకోవాలి. ఇది పక్క అయితే చేసుకోవాలి. చేసుకోకపోతే కొంచెం మోడలింగ్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అయితే వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే కంట్రోల్ ఎక్స్ట్రూడ్ ఇలా పైకి అయితే ఎక్స్ట్రూడ్ చూసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రూడ్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి మేజర్ మిస్టేక్ అయితే అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి హోల్ ఇక్కడ స్పేస్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఈ షేప్కి మధ్యలో స్పేస్ అయితే కనిపిస్తుంది కదా, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ స్పేస్ అయితే కనిపిస్తుంది కదా. ఈ స్పేస్ని కవర్ అప్ చేసుకోవడానికి ఈ ఎడ్జ్ అనేది సెలెక్ట్ చేసుకుని ఎడ్జ్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా ఎక్స్ట్రూడ్ బయటకు అనేది స్కేల్ చేయండి. స్కేల్ చేసినట్లయితే మనకి ఇక్కడ ప్రాబ్లం అయితే ఉండదు. తర్వాత ఇది సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ 1 కొట్టేసింది. కంట్రోల్ 1 కొట్టేసి ఇప్పుడు మనకి ఏదైతే ఈ షేప్ అనేది దీన్ని సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన అవతల ఏదైతే సెలెక్ట్ అవుతుంది కదా, ఇది సెలెక్ట్ అయితే కాదు. నేను ఇక్కడ ఫేస్ అయితే సెలెక్ట్ చేసినాను. 1 2 3 4 ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఇలా అన్నీ ఇలా సారీ ఫ్రెండ్స్ ఇలానే సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసినాను. ఇక్కడ మధ్యలో ఏదైతే చేసినాయో దీన్ని డిలీట్ చేసినాను. సేమ్ యాక్చువల్గా దీన్ని సాంబార్ పట్టాలి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మధ్యలో ఉన్న పార్ట్ అనేది డిలీట్ అయితే చేసాను. డిలీట్ చేసి మనకి ఇలా అయితే చేసింది. తర్వాత ఏం చేస్తున్నానంటే నేను ఈ ఎడ్జ్ అనేది సెలెక్ట్ చేసినాను. 1 2 3 ఇక్కడ ఉన్న ఏదైతే లోపలికి ఎడ్జెస్ అయితే ఉంటాయో ఈ లోపలికి ఉన్న ఎడ్జెస్ అని సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రూడ్ చేసుకుని దగ్గర అయితే చేసినాను. అప్పుడు మనకి ఏమవుతుందంటే అక్కడ మనకి లైన్ ఫామ్ అయినట్టు చూపిస్తుంది. ఇమేజ్లో వేసినట్లయితే మనకు లైన్ అయితే ఫామ్ అయిన చూపిస్తుంది. అప్పుడు కంట్రోల్ దగ్గర అయినప్పుడు ఇక్కడ ఏం చేస్తుందంటే మనకి ఇంత సైజ్ అనేది ఉండద్దు. జస్ట్ ఇక్కడ ఏం పెట్టుకోమంటే 0.01 అయితే పెట్టేసింది. 0.01 0.025 అయితే ఉండదు. 0.015 అయితే పెట్టండి. 0.015 అయితే పెడుతున్నాను. పెట్టిన 7 చెప్పేసి ఈ 2 క్రియేట్ చేసినాను. 2 క్రియేట్ చేసినట్లయితే పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు 3 కొట్టి చూడండి. 3 కూడా చూసుకున్నట్లయితే మనకి సరే యాక్షన్ మోడ్ ఆఫ్ అయితే చేసినాం. మనకి ఇప్పుడు పర్ఫెక్ట్ ఏదైనా లైన్స్ అయితే క్రియేట్ అయినాయి. కాబట్టి మనకి ఏంటంటే మనకి బ్యాక్ సైడ్లో లైన్స్ అయితే క్రియేట్ అయినాయి. ఇలా లైన్స్ అయితే క్రియేట్ అవ్వద్దు. సో ఇక్కడ ఉన్న ఎడ్జెస్ అనేది నేనైతే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. ఇలాగైతే నేను జస్ట్ ఇలా 3 ఎడ్జెస్ అయితే మొత్తం షిఫ్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాదాపు ఎండ్ వరకు అయితే సెలెక్ట్ అయితే తీసుకుంది. చుట్టూ బ్యాక్ సైడ్ చుట్టూ సెలెక్ట్ అయితే చేసుకోండి. చుట్టూ సెలెక్ట్ చేసుకున్నాయంటే ఇప్పుడు ఏదైతే కార్నర్ ఉంటుందో ఏవైతే కార్నర్స్ ఉన్నాయో ఈ కార్నర్స్ అన్నిటిని తీసేసిన స్మూత్ చేసినాను. దాని కొరకు కూడా ఎడ్జెస్ అని సెలెక్ట్ చేసుకుని షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్ చేసిన కూడా ఎడ్జ్ ఫ్లో అయితే ఉంటుంది. ఎడ్జ్ ఫ్లో కొట్టినట్లయితే మనకి ఇక్కడ స్మూత్ అయితే అయిపోయింది. ఓకే, మనం చూసినట్లయితే స్మూత్ అయిపోతుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ కొంచెం ఇక్కడ ఈ స్పేస్ చూసినట్లయితే మనకి చూడండి
కొంచెం గుంటలు ఉన్నట్టు అయితే అవుతుంది. దీన్ని మనం స్కల్ప్టింగ్ పెడతాము, తర్వాత అయితే నేను దీన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న ఎడ్జెస్ అనేది పర్ఫెక్ట్ అయితే వేసుకున్నాం, ఇక్కడ లైన్స్ అనేవి పర్ఫెక్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఉన్న ఈ ఎడ్జ్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడికి వెళ్ళి 3 ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకొని చుట్టూలా 3 ఎడ్జెస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుని 1 2 3 1 2 3 ఎక్కడైతే బెల్ చేస్తారో ఆ బెల్ చేసిన మధ్యలో ఎడ్జ్ అయితే ఉంటుందో మధ్యలో ఎడ్జ్ అయితే సెలెక్ట్ అయితే చేస్తుంది. ఎందుకంటే నేను కొంచెం ఈ లైన్స్ అనేది కొంచెం డెప్త్ అయితే క్రియేట్ చేస్తాను, నేను క్రియేట్ అయితే చేస్తాను. అందుకని నేను ఇక్కడ ప్రతి ఒక్క ఎడ్జెస్ అయితే సెలెక్ట్ అయితే చేస్తాను. సెలెక్ట్ చేసిన నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే నేను స్కేల్ చేస్తాను ఫ్రెండ్స్. స్కేల్ చేసి ఇలా మనకి లోపలికి అయితే అవుతుంది, మనం డెప్త్ అయితే క్రియేట్ అయింది చూడండి. స్కేల్ చేసుకున్నందుకు మనం డెప్త్ అయితే క్రియేట్ అయింది. కంట్రోల్ 1 కొట్టి చూడండి. ఇప్పుడు దీని మీద వస్తే క్రియేట్ పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది, మనకు పైన పాట అయితే పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి ఇంకా కొంచెం హైట్ అయితే ఉన్నది, సో ఇలా హైట్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఈ పార్ట్ చూసుకున్నట్టు మనకి ఇక్కడ స్పేసింగ్ అనేది కనిపిస్తుంది. స్పేసింగ్ అంటే తీసేయాలనుకుంటే మనం ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకొని వడ్డాయి సెలెక్ట్ చేసుకొని ఇలా స్కేల్ అయితే చేసుకోండి బయటికి. ఇది 2 వడ్డాయి సెలెక్ట్ చేసుకొని బయటకి స్కేల్ చేసుకొని పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. ఇక వచ్చినాం కదా. అండ్ ఆల్సో మీకు ఇక్కడ కూడా మనకి సేమ్ ప్రాబ్లం అయితే ఉన్నది. ఇక్కడ చూసినది మనకి ఎడ్జెస్ అనేవి ఇలాగైతే ఉన్నది. సో ఎడ్జెస్ అనేది సెలెక్ట్ చేసుకుని షిఫ్ట్ ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకుని ఎడ్జెస్లో కొట్టేసాను మనకు పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. చూడండి మనకి ఇక్కడ ఉన్న కార్నర్ ఎడ్జెస్ అయితే వెళ్ళిపోయినాయి ఇక్కడ చుట్టూ. ఓకే, ఇలా వెళ్ళిపోయినాయి కదా. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు దీన్ని మనము ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ ఫేసెస్ ఏదైతే ఉన్నదో ఇక్కడ చూసుకోండి. ఇక్కడికి వెళ్ళి చూడండి మనకి ఏదైతే ఇక్కడ ఈ ఫేస్ అయితే ఉన్నది, ఈ ఫేస్ ఉన్నాయి కదా, ఈ ఫేస్ ఎట్లా ఉండాలంటే మనకి ఈ ఫేస్ మనకి ఇలా కొంచెం ఫ్లాట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా ఫ్లాట్ ఉండకుండా మనకి కొంచెం బయటికి వెళ్ళినట్టు అయితే ఉండాలి ఎఫెక్ట్. సో ఇది ఈ 2 ఎడ్జెస్ సెలెక్ట్ అయితే చేసుకోండి. చుట్టూ 2 ఎడ్జెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ లోపల ఉన్న ఎడ్జెస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. 2 అండ్ ఆల్సో ఇటు ఇలా ఎడ్జెస్ అని సెలెక్ట్ చేస్తున్నారంటే నాకు స్కేల్ తోటి ఇలా బయటకు అవుతానండి. బయటకు అనుకున్నట్టు ఇక్కడ చూడండి ఇలాగైతే చూసింది మనకు చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టు నాకు ఇట్లా బెండ్ అయినట్టు అవుతుంది. ఇప్పుడు మనకు కొంచెం మెత్తలాగా ఉన్న ఎఫెక్ట్ అయితే వచ్చేసింది, కొంచెం ఇట్లా బయటకు ఉబ్బినట్టు అయితే వచ్చేసింది. ఇలా ఉబ్బినట్టు అయితే మనకు రావాలి. సోఫాకి అయితే ఇక్కడ చూసినట్లుగా మనకి ఇలా ఉబ్బినట్టు అయితే వచ్చింది కదా. ఇప్పుడు కూడా మనకి ఇక్కడ కూడా మనకి ఉబ్బినట్టు అయితే ఎఫెక్ట్ అయితే వచ్చేసింది. ఇలా వచ్చినది మనం నెక్స్ట్ టైం చూస్తున్నామంటే ఇక్కడ ఏదైతే ఈ పార్ట్ ఉందో దీంతో మనకి ఇక్కడ లైన్ అనేది వచ్చేసింది. ఇక్కడ చూసినట్టయితే ఇమేజ్లో అయితే లైన్ అయితే వచ్చింది. సో ఈ లైన్ అయితే క్రియేట్ చేద్దాం. ఫస్ట్ దీన్ని స్మూత్ అయితే చేస్తున్నాను. స్మూత్ చేసి మనకు హై పాల్ అయితే అవుతుంది. హై పాల్ అనేది అంటారు కదా. నెక్స్ట్ ఏం చేసినట్టే మల్టీ కట్ టూల్ అయితే తీసుకుంటున్నాను. మల్టీ కట్ టూల్ తీసుకుని ఇక్కడ ఒకటి యాడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ యాడ్ చేసినట్టు సేమ్ దీనికి దగ్గరలో అయితే నేను ఇంకోటి అయితే యాడ్ అయితే చేస్తాను. ఎగ్జాక్ట్గా ఇట్లా దీనికి దగ్గరలో ఇంకోటి అయితే యాడ్ అయితే చేస్తున్నాను. దూరం చూసినట్లయితే నాకు ఇంత దూరంలో అయితే ఉన్నాయి కదా. ఇది మళ్ళీ డబుల్ కొట్టి 1లో పెట్టేసి చేసింది ఒకటే ఉన్నది. డబుల్ పెట్టేసి దీన్ని 5 అంటున్నాను. దీని మీద సరే క్రియేట్ చేసినాను. దీన్ని స్లైడ్ కొద్దిగా మాత్రం పైకానండి. ఇది పైకాన్ వస్తే ఎక్కువ ఏమో బ్రేక్ వచ్చింది. తర్వాత ఈ ఫేస్ అయితే సెలెక్ట్ చేస్తాను. ఈ ఫేస్ అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత 1 ప్రెస్ చేసి కంట్రోల్ ఈ అయితే పెట్టండి. కంట్రోల్ ఈ కొట్టేసి దీనిలో లోపలికి పెట్టాను. లోపలికన్నా ఒక 3 అయితే ప్రెస్ చేయండి. మనకి ఎంత డెప్త్ వస్తుందో మనకి ఇక్కడ అయితే చూపిస్తుంది. ఓకే, తీసుకునేది మనకు కావాల్సినంత డెప్త్ అయితే వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసినాక ఫేస్ డిలీట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకుని దీన్ని లోపల స్కేల్ చేయండి. ఇలా చూడండి. ఇప్పుడు మనకి ఏంటంటే మనకి ఎఫెక్ట్ అనేది వచ్చేసింది. ఇక్కడికి వెళ్ళి ఇట్లా వచ్చేసింది ఎఫెక్ట్ అయితే వచ్చేసింది. సేమ్ ఇక్కడ ఉన్న ఎఫెక్ట్ అయితే ఇక్కడ అయితే వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే మనకి ఇది అనేది కొంచెం బయటకు అయితే వెళ్ళింది. పార్ట్ టాప్ వ్యూలోకి అయితే వెళ్తున్నాను. టాప్ వ్యూలోకి వెళ్ళేసి ఈ ప్రెస్ చేసుకొని కంట్రోల్ ప్రెస్ చేసి ఇక్కడ ఉన్న ఎడ్జెస్ అన్ని డీసెలెక్ట్ అయితే చేస్తున్నాను. డీసెలెక్ట్ ఇలా అయితే డీసెలెక్ట్ చేసాను. జస్ట్ ఈ ఫేసెస్ మాత్రం సెలెక్ట్ అయితే చేసాను.
సెలెక్ట్ చేసుకొని దీని వల్ల బయటకు అయితే ఎక్స్ట్రాడ్ చేసాను. ఇలాగైతే వచ్చేసింది మనకి షేప్ అయితే ఇలాగైతే వచ్చేసింది. ఓకే, అండ్ ఆల్సో ఇక్కడ కూడా మనకి ఏదైతే బటర్స్ ఉన్నాయో ఇక్కడ ఈ స్పేసింగ్ అనేది లేదు, ఇక్కడ జస్ట్ ఇది అనేది పైకి అయితే ఉన్నది. సో ఈ బటర్స్ అని సెలెక్ట్ చేస్తాను, బటర్స్ అని సెలెక్ట్ చేస్తాను, దీని పైకి అనేది చేయండి. దీని పైకి అంటే మనకి షేప్ అయితే ఇలాగైతే వచ్చేసింది. షేప్ అయితే ఇలాగైతే వచ్చేసింది. ఒకసారి 3 అయితే పేజ్ చేయండి, 3 పేజ్ చేసినట్టు షేప్ అయితే ఇలా అవుతుంది. కాకపోతే మనం ఇక్కడ చూసుకున్న కదా మనకి ఈ షేప్ అనేది కనిపిస్తుంది. ఈ షేప్ అనేది మనకు కనిపించకుండా ఉండాలి. నేను ఫేస్ సెలెక్ట్ చేసినాను, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా ఈ ఫేస్ సెలెక్ట్ చేసినాను, లోపల కంటున్నాను, లోపల కనేసి మళ్ళీ డీసెలెక్ట్ చేసినాను, మళ్ళీ లోపల కంటున్నాను. ఇది మనకి 3 పేజ్ చూసుకున్నట్లయితే మనకి షేప్ అనేది కనిపించలేదు, జస్ట్ లైట్ కనపడుతుంది, బట్ ఏం కాదు. ఇక్కడ హై క్వాలిటీలో ఉన్నాయి కదా ఇక్కడ దీనిలో. సారీ ఫ్రెండ్స్, దీన్ని ఏం చేస్తున్నా అంటే నేను 20 వెళ్ళేసి నేను ఈ ఫేస్ వరకు డీసెలెక్ట్ చేసి ఓన్లీ ఈ ఫేస్ వరకు సెలెక్ట్ చేసుకుని దీని కింద కనుకుంది. దీని కింద కనుకున్నట్లయితే మనకి చూస్తున్నట్లయితే ఈ వీలో చూసుకున్నట్లయితే మనకి కింద పార్ట్ అనేది మనకు కనిపించలేదు, కింద పార్ట్ మనకు కనిపించలేదు, ఇప్పుడు పర్ఫెక్ట్ అయితే ఉన్నది. అండ్ ఒకవేళ మీరు దీన్ని ఇంకా పైకి ఉండాలనుకుంటే ఇట్లా పైకి అయితే చెప్పుకోవచ్చు. పర్ఫెక్ట్ ఇలా వచ్చినది తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే మనం దీనికి కూడా మనకి ఇక్కడైతే ఎఫెక్ట్ అయితే రావాలి, ఇక్కడైతే మనకు ఒక లైన్ అయితే రావాలి. అంటే నేను దీన్ని కూడా హై క్వాలిటీ అయితే చేసినాను. హై క్వాలిటీ చేసిన అయితే ఇక్కడ నేను 1 పేజ్ చేసినాను. తర్వాత నేను ఇక్కడ మల్టీ కట్ టూల్ తీసుకొని ఇక్కడ ఒక ఎడ్జ్ అండ్ ఆల్సో ఇంటి దగ్గరలో ఇంకో ఎడ్జ్ అయితే యాడ్ చేశాను. ఓకే, ఇలా ఎడ్జ్ యాడ్ చేసిన ఇది ఇలా నేను షిఫ్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసినాను. సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ ఈ ఎక్స్ట్రా అయితే చేసింది. సేమ్ యాక్చువల్ దానికి ఎలా చేశాను దీన్ని కూడా అలాగే చేసుకోండి. 2 పేజ్ చేసి చూడండి ఇలా వచ్చిందో చూడండి. ఒకసారి లైన్ మనకు పర్ఫెక్ట్ ఉందా లేదా అనేది చెక్ అయితే చేసుకోండి. ఒకసారి మనకు లైన్ అయితే పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. ఓకే, దీనికి ఒక లైన్ వచ్చేసింది, దీనికి ఒక లైన్ వచ్చేసి మనకు పర్ఫెక్ట్ అయితే వచ్చేసింది. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే లెగ్స్ అయితే క్రియేట్ చేద్దాం. కింద లెగ్స్ అయితే క్రియేట్ చేద్దాం. ఫస్ట్ మనం లెగ్స్ క్రియేట్ చేసుకుని మళ్ళీ ఒక సింగిల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సింగిల్ క్రియేట్ చేసుకుని నేను దీనికి పైన మనకి పైన ఫేస్ అయితే నేను డిలీట్ అయితే చేసినాను. ఎందుకంటే నేను పైన అన్నీ మొత్తం మనకి చేతిలో అయితే వెళ్ళిపోతుంది కాబట్టి నేను పైన డిలీట్ చేసినాను. కింద పేజ్ మాత్రం నేను అడిషనల్ ఎడ్జ్ చేసినాను. సాంపర్ కట్ సెలెక్ట్ చేసుకొని అలా మల్టీ కట్ టూల్ తీసుకొని దీనికి అయితే కరెక్ట్ ఎడ్జెస్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. నేను ప్రతి ఒక్క దానికి అయితే నేను ట్రయాంగిల్స్ లేకుండా చూడండి. మీరు కూడా ట్రయాంగిల్స్ ఉంటుందంటే చాలా ప్రాబ్లం అయితే వచ్చేసింది. ఎప్పుడైనా మీరు ట్రయాంగిల్స్ లేకుండానే చూడండి. ఇక్కడ ఓకే, ఇలా ట్రయాంగిల్స్ లేకుండా అయితే చూడండి. అండ్ అయితే ఇక్కడ కూడా యాడ్ చేసి చూడండి. ఇక్కడ యాడ్ చేసేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఓకే ఇలా అయితే డిలీట్ అయితే చేసినాను. ఇలా డిలీట్ చేసిన నెక్స్ట్ ఏం చేసినా అంటే స్కేల్ చేసినాను. ఇలా పైకి నేను చాలా సన్నగా అయితే వచ్చేసింది కాబట్టి అది సన్నగా అయితే పెడుతున్నాను కిందగా. దీన్ని పైకి చెప్పేసి దీన్ని బయటకు స్కేల్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలాగైతే నాకు చైర్ లెగ్ అయితే ఉన్నది. సో ఈ సైజులో అయితే ఉన్నది. కావాల్సింది దీన్ని కొంచెం పెద్దగా చేసుకోవాలనుకుంటే కూడా పెద్దగా అయితే చేసుకోవచ్చు. అది చూసుకున్నట్లయితే మనకి చైర్ ఇక్కడికి వెళ్ళి ఇంతవరకు అయితే ఉన్నది. అండ్ ఇది ఇంతవరకు లేదు, ఇంతవరకు ఉన్నది. సో మనకి ఈ సైజ్ అయితే మనకి పర్ఫెక్ట్ ఫ్రెండ్స్. మరి కిందికేమండి నేను కొంచెం, ఎందుకంటే మనకి మరి కిందికి పెట్టకుండా కొంచెం పైకి చేద్దాం. సో ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పేజ్ చేసి జే తోటి నేను ఏ పేజ్ చేసిన పర్టికులర్ 15 degrees అయితే జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని దీన్ని కొంచెం పైకి అయింది. పైకి దీనికి లెఫ్ట్ సైడ్కి ఎడ్జ్ జరుగుతుంది. నాకు ఎగ్జాక్ట్లీ ఇలా కార్నర్కి వచ్చేటట్టు చూడండి. ఇలా కొంచెం లోపలికి ఎడ్జ్ జరుగుతుంది. ఇలా చెప్పిన తర్వాత నాకు నాకు 4 పేజ్ అయితే రావాలి. అంటే నేను ఏం చేసిన అంటే సార్ పేజ్ చేసుకొని సెంటర్ ఎక్స్పెక్ట్ చేసి నేను ఈ పార్ట్ అయితే చెప్తున్నాను. దీన్ని ఇలాగైతే చెప్తున్నాను. ఇలా తిప్పేసి మళ్ళీ డబుల్ కట్ చేస్తున్నాను. ఇలా డబుల్ కట్ చేసుకుంటే రొటేట్ చేసింది డబుల్ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా డబుల్ కట్ చేసిన 4 సైడ్స్ అయితే మనకి ఇలాగైతే వచ్చేసింది ఎఫెక్ట్. అంటే మనకి యాక్టివ్గా ఇలాగైతే వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటంటే మనం దీన్ని కొద్దిగా స్కల్ప్టింగ్ అయితే చేస్తున్నాను. స్కల్ప్టింగ్ చేసిన నేను బ్యాక్ సైడ్ అయితే మనకి ఇలా గింటలు అయితే వచ్చింది కదా. ఈ గింటలు క్లియర్ చేసిన అయితే నేను స్కల్ప్టింగ్ అయితే వాడుతున్నాను. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుని స్కల్ప్టింగ్లోకి వెళ్ళేసి నేను ఇక్కడ ఈ 2 అయితే సెలెక్ట్ చేసినాను. ఈ 2 సెలెక్ట్ చేసుకొని దీన్ని నేను డబల్ క్లిక్ చేసుకుని స్ట్రెంత్ అనేది తక్కువ అయితే చేసినాను.
స్ట్రెంత్ ఇట్లా రెడ్యూస్ చేసుకొని ఇలాగైతే మనం సాఫ్ట్వేర్ అయితే చేస్తున్నాం. ఇక్కడ నేను స్కల్పింగ్ యూజ్ చేసుకుని దీన్ని అయితే మంచిగా క్లియర్గా స్మూత్గా అయితే చేస్తాను, బ్యాక్ సైడ్ గుంటలు లేకుండా. ఇలా చేసుకున్న అయితే మళ్ళీ ఒకసారి ఆబ్జెక్ట్ మీదకి అయితే వెళ్ళి చూడండి మాకు ఎంత స్మూత్గా అయితే చేసింది బ్యాక్ సైడ్లో. నాకు ఇంతకుముందు అన్ని గుంటలు అయితే ఉంటాయి కదా, ఇప్పుడు ఆ గుంటలు అన్నీ అయితే వెళ్ళిపోయినాయి. తర్వాత నెక్స్ట్ టైం చూస్తామంటే దీన్ని ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ అయితే దీనికి మోడలింగ్ వేసి ఫీజిబిలిటీస్ చేసుకొని ఇప్పుడు దీనికి మనం యూజెస్ అయితే చేద్దాము. ఫస్ట్ మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని నేను జనరల్కి వెళ్ళేసి నేను యూఏ ఐటమ్ అయితే సెలెక్ట్ చేశాను. యూఏ ఐటమ్ సెలెక్ట్ చేసినట్టు ఇలా అయితే వచ్చేసింది. తర్వాత దీన్ని సెలెక్ట్ చేసి క్రియేట్ కెమెరా బేస్ అయితే సెలెక్ట్ అయితే చేసింది. కెమెరా బేస్ సెలెక్ట్ చేసిన వెంటనే నేను ఇక్కడ ఉన్న యూజెస్ అనేది నేను కట్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ కింద బేస్ అయితే కట్ చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని కట్ చేసినాను. కట్ చేసినట్టుగా పైన పాట అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసేసాను, మొత్తం కట్ చేస్తున్నాను. ఓకే, ఇలా కట్ చేసినాను కదా. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడైతే ఎడ్జ్ లోపలికి పెట్టాను. ఎడ్జ్ సెలెక్ట్ చేసినాను, కట్ చేసుకొని విజువల్ సెలెక్ట్ చేయాలి, అన్ఫోల్డ్ లేఅవుట్. ఓకే ఫ్రెండ్స్, ఇలా అయితే మనం పైన పార్ట్ సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఈ పార్ట్ మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ కెమెరా బేస్ ఇక్కడ మనం ఇది ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ పార్ట్ ఒక్కసారి కట్ చేసిన సరిపోతుంది. ఒకసారి కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఏదైతే మనం ఈ ఎడ్జ్ లోపలికి అయితే మనం కట్ అయితే చేసాం కదా, ఈ లోపలికి ఎడ్జ్ సెలెక్ట్ చేసుకుని కట్ చేయండి. ఇలా కట్ చేసిన ఉంటుంది. మళ్ళీ ఒకసారి ఈ విషయం సెలెక్ట్ చేసుకుని అన్ఫోల్డ్ లేఅవుట్ పెట్టేసండి సరిపోతుంది. అండ్ ఆల్సో ఇక్కడ చూసినట్లయితే సెలెక్ట్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఈ పార్ట్ మొత్తం స్ట్రెచ్ అనేది అయితే కనిపిస్తుంది. కట్ చేసుకుని ఎంత సెలెక్ట్ చేసుకొని అన్ఫోల్డ్ కస్టమైజ్ అన్ఫోల్డ్ లేఅవుట్. ఓకే ఫ్రెండ్స్, నాకు ఇప్పటివరకు అయితే మనకు పర్ఫెక్ట్ అయితే కట్ అయింది. తర్వాత ఏం చేస్తానంటే రైట్ నౌ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ కెమెరా బేస్ పెట్టిన ఏంటంటే మళ్ళీ ఇవన్నీ సేమ్ ప్రాసెస్ అయితే కట్ అయితే చేయాలి. నేను ఇది ఒక్కదానికి అయితే చూపిస్తాను. సేమ్ దీన్ని కట్ చేసుకుని మీరు కట్ అయితే చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుని ఇది సెలెక్ట్ చేసుకొని కట్ చేసుకోండి. అండ్ ఆల్సో దీన్ని బ్యాక్ సైడ్ లో ఒక సెలెక్ట్ చేసుకొని కట్ చేసుకొని విజువల్కి వెళ్ళేసి అన్ఫోల్డ్ లేఅవుట్. ఇలాగైతే మీరు 4 లెగ్స్ అయితే కట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని విజువల్ అన్ఫోల్డ్ లేఅవుట్ and rotate cell clockwise like this. ఓకే, ఇవన్నీ సెలెక్ట్ చేసింది. మళ్ళీ ఒకసారి ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఒకసారి లేఅవుట్ కొట్టాను. లేఅవుట్ కొట్టేసాను పర్ఫెక్ట్ అయితే ఇలా అయితే వచ్చేసింది. ఇలా వచ్చిన ఏదైనా నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు ఏ ఐటమ్ జనరల్ ఐటమ్ తెలిసి ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని అసలు మెటీరియల్ స్టాండర్డ్ సర్ఫేస్ వెళ్ళేసి ఫీజిబిలిటీస్ స్టాండర్డ్ సర్ఫేస్ కంటే ముందు ఇదంతా సెలెక్ట్ చేసి కంబైన్ చేసుకోవాలి. సబ్స్టెన్స్ కంట్రోల్కి వెళ్ళేటప్పుడు ఇదంతా కంబైన్ చేసుకొని ఫీజిబిలిటీస్ చేసి దీంతో మనం ఫీజిబిలిటీస్ స్టాండర్డ్ సర్ఫేస్ దీన్ని ఏ స్టాండర్డ్ సర్ఫేస్ కింద అయితే చేంజ్ అయితే చేసుకోండి. ఏ స్టాండర్డ్ సర్ఫేస్ కింద చేంజ్ చేసుకొని దీనికి ఏం చేస్తామంటే షేర్ అని చెప్పేసి నేను వచ్చేసి దీన్ని సేవ్ అయితే చేస్తాను. ఏంటిది షేర్ అని చెప్పేసి మా దాంట్లో సేవ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో దీని మీద మనం ఇప్పుడు సబ్స్టెన్స్ అయితే తీసుకోవాలంటే మనం దీన్ని FPS ఫార్మాట్లో అయితే ఇక్కడ చేసుకోవాలి. ఫైల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫైల్ ఇక్కడ ఎక్స్పోర్ట్ సెలెక్షన్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎక్స్పోర్ట్ సెలెక్షన్ పెట్టుకొని డెస్క్టాప్ ఇక్కడ షేర్ మోడలింగ్ ఓపెన్ చేసుకొని
సోర్స్ ఇమేజ్ అవుతుంది, సీన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సేవ్ అని చెప్పేసి ఎక్స్పెల్ సెలెక్షన్ అనేది చేసుకోండి. ఎక్స్పెల్ సెలెక్షన్ చేసుకునే అందరికీ తెలియజేసింది. నెక్స్ట్ మనం సబ్స్టెన్స్ పెయింటర్లోకి ఎలా యాడ్ చేసుకోవాలని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అయితే కింద మెన్షన్ అయితే చేయండి, నేను తప్పకుండా అయితే రిప్లై అయితే ఇస్తాను. ఒకవేళ మీకు రిప్లై ఇచ్చేది కాదు కాకపోతే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నేను నెక్స్ట్ వీడియోలో అయితే టెక్స్చరింగ్ అయితే చెప్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.